అడ్డం వచ్చి నిలబడతా. మహేష్ అరే ఇక్కడికి తీసుకురారా నువ్వు అక్కడ జెండ కింద అన్నా నయమన్నా మొత్తం మీరే జరగండి అమ్మా. మీరు ఎందుకు ఈ షేప్ నుండి ఉపయోగ అన్ని పోతాయి. 15,000 రూపాయలు ప్రతిరోజు పొద్దున 3 గంటలకు రావాలి, మళ్ళీ గంటలకు రావాలి. వీళ్ళ ఛార్జ్ ఆటో ఛార్జీలకే ఇప్పుడు ఒక్కొక్కరు రాంపూర్ ఇక్కడ నుంచి వచ్చి పనులు చేయాలి, ఒక పూట పని పెట్టాలి అనేది. రెండవది కనీస వేతనం. ఇప్పుడు రెండో పిఆర్సీని ప్రకటించారు. ఈ రెండో పిఆర్సీని ప్రకటించి అందులో కనీస వేతనం అనేటువంటి 26,000 ఇవ్వాలి అనేటువంటి. రెండవది ఎక్కువగా వీళ్ళు దళితులు వెనుకబడినటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వీళ్ళని ప్రభుత్వము ఇప్పటికీ 27 సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ వరకు చేస్తున్నారు, కానీ రెగ్యులరైజేషన్ అనేటువంటిది చేయలేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా పెట్టింది. మేము 2.5 సంవత్సరాలు ధర్నాలు చేయలేదు. ఎప్పుడన్నా టోకెన్ ప్రోగ్రాంలు రిప్రజెంటేషన్లకు పరిమితం అయ్యాము. ఇప్పుడు రేపు చెలో హైదరాబాద్ ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. తమరి ద్వారా, అమ్మగారి ద్వారా కొంచెం మంత్రివర్గంలో కూడా మాట్లాడి వాళ్ళ వేతనాలని ఎన్హాన్స్మెంట్ అయ్యేటట్టు చూడాలనేటువంటిది మా అందరి రిక్వెస్ట్. ఏదైతే కోరిక ఉన్నదో నిజంగా కూడా అది ఒకసారి కొత్త యూ షేప్ ఉండండి, అందరూ కనబడతారు, అందరూ అడ్డుపడతారు. ఎంత జరిగితే అంత మంచిగా మీదే రాదు ఫోటో మార్నింగ్ పొద్దున వచ్చి మధ్యాహ్నం వరకు అక్కడ కమిషనర్ గారితో చాలా లేరా తీసుకున్నాడు కదరా, ఇంకా ఎందుకురా వేయాలనా? వర్గాల విషయంలో మాత్రం ఇతడి విషయాల విషయంలో మాత్రం మన ముఖ్యమంత్రి గారి నా వంతుగా ఉండొచ్చు ఇంకా మాటగా చెప్తానా, మీకు మాటిస్తే నేను తప్ప. నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని, అదేవిధంగా వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ గత 2.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చి హైదరాబాద్లో ధర్నాలు చేసి ఇక్కడ కూడా అనేక పోరాటాలు చేసి ఈరోజు
హన్మకొండలోని మంత్రి కొండ సురేఖ గారి ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వము కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది, క్రమబద్ధీకరిస్తా అని మేనిఫెస్టోలో చెప్పింది. కానీ ఇప్పటి వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కానీ మున్సిపల్ కార్మికుల ఊసెత్తలేదు. కనీసం వాళ్ళని కార్మికులు కూడా చూడట్లేదు. ఎందుకోసమని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి 4 కోట్ల మంది ప్రజలకు సేవ చేస్తే ఆ 4 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఆరోగ్యంతో ఉంటా ఉన్నారు. అలాంటి సేవ చేసేటువంటి మున్సిపల్ సఫాయి కార్మికుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు? చచ్చిపోతే 30,000 రూపాయల దహన ఖర్చులు ఇవ్వమన్నా ఈ ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. ప్రభుత్వం దగ్గర పైసలు ఇవ్వంటా ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర పైసలు లేకపోతే కాంట్రాక్టర్లకి 1,000 కోట్ల రూపాయలు మీరు ఎట్లా ఇస్తున్నారు? అసెంబ్లీలలో మీరు జీతాలను పెంచుకుంటా ఉన్నారు. మంత్రుల యొక్క జీతాలు ఎందుకు పెంచుకుంటా ఉన్నారు? అంటే కార్మికులు చేసేటువంటి శ్రమను మీరు గుర్తించట్లేదు. వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తా ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పింది. కానీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్తే దాన్ని మాత్రం ఇవ్వట్లేదు. అదేవిధంగా శాశ్వత పనులు చేసేటువంటి వాటిల్లో ఈరోజు శాశ్వత ఉద్యోగుల్ని పెట్టమని చెప్పింది. మరి మున్సిపల్ సఫాయి పని శాశ్వతమైనటువంటిది. అలాంటి వాటిల్లో ఎందుకు శాశ్వత పనులు చేయరు? కాబట్టి ఈ ప్రభుత్వానికి కార్మికుల మీద ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి లేదు. కాబట్టే ఈరోజు ఈ కార్మికులు పట్టించుకోవట్లేదు. మీరు గనక వేతనాల్ని పెంచకపోతే, క్రమబద్ధీకరించకపోతే రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలలో అసెంబ్లీని ముట్టడిస్తాం. గత ప్రభుత్వము కేసీఆర్ గారికి ఏదైతే గతి పట్టిందో ఈ కార్మికుల్ని కూడా మీరు పక్కన పెడితే మీకు కూడా అదే గతి పడుతుందని నేను హెచ్చరిస్తా ఉన్నా. రమేష్, CITU రాష్ట్ర కార్యదర్శి. దయచేసి AN6 టీవీ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.